హలో అందరికీ, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనకి ఆరోగ్యం అనేది ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు కదా. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రకరకాల విధానాలు మనం అడాప్ట్ చేసుకుంటూ ఉంటాం. మరి ఈరోజు అట్మాస్ఫరిక్ డిసీజెస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుందాము. అలాగే ఎన్నో విశేషాలు తెలుసుకుందాము. మరి ఈ అట్మాస్ఫరిక్ డిసీజెస్ గురించి మనతో మాట్లాడబోతున్నారు సన్ స్పిరిచువల్ సొసైటీస్ ఫౌండర్ విక్రమాదిత్య గారు. నమస్తే అండి. సూర్యస్మితల్లి. మరి మీరు ఒక వెజిటబుల్ థెరపిస్ట్. అలాగే మనకి అట్మాస్ఫరిక్ డిసీజెస్ అనేవి ఈ మధ్య కాలంలో ఆ పదం అనేది మీరు కూడా ఎక్కువ ఉపయోగిస్తున్నారు. అసలు అట్మాస్ఫరిక్ డిసీజెస్ అంటే ఏమిటి? అట్మాస్ఫియర్ అమ్మా, ఇప్పుడు సూపర్ ఎలినినో, దీని అట్మాస్ఫియర్ ఏంటి అంటే ఇప్పుడు వర్షం పడి చల్లగా ఉండాల్సినటువంటి సమయం ఉక్కపోతను అనుభవిస్తున్నాం. కొన్ని ఎండలు విపరీతంగా కాస్తున్నాయంటే ఎండ తక్కువగానే ఉంటుంది కానీ ఉక్కపోత వస్తుంది. ఇది అట్మాస్ఫియర్. అంటే మన శరీరంలో సృష్టిలో అట్మాస్ఫియర్ బయట ఉంది, సేమ్ అదే అట్మాస్ఫియర్ మన లోపల కూడా ఉంది. మనం మన ప్రవర్తనతో మనం చేసేటువంటి జీవన విధానాలతో బయట అట్మాస్ఫియర్ని పాడు చేసాం కాబట్టి ఇప్పుడు సూపర్ ఎలినినో అనేది ఒక డిసీజ్ మనల్ని నరకం చూపించేస్తుంది. వర్షాలు ఇక్కడ పడవలసిన వర్షం ఇంకొక చోట ఎక్కడో క్లౌడ్ బరస్ట్ అయ్యి వరదలు వస్తున్నాయి. ఇక్కడేమో అనావృష్టి, అక్కడేమో అతివృష్టి. అలాగే మన శరీరం కూడా ఈ అట్మాస్ఫియర్ అనే ఒక సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి మనిషికి ఉంటుంది, అలాగే ప్రకృతిలో కూడా ఉంటుంది. అదే మనకి సీజన్స్, ఋతువులుగా వస్తుంది. ఈ ఋతువులను అనుసరించే మన జీవన విధానం ఉండాలి. ప్రకృతిలో సమస్త జీవరాశి, ఒక్క మానవుడు తప్ప సమస్త జీవరాశి ప్రకృతిని అనుసరించే జీవనాన్ని సాగిస్తుంది. మన జీవనాన్ని పాడు చేసుకుంటూ ప్రకృతిని కూడా మనం పాడు చేస్తున్నాం. ఆ అట్మాస్ఫియర్కి సంబంధించినటువంటి పెద్ద సమస్య ఇది ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నది. ఏం ఎదుర్కొంటున్నారు? ఇప్పుడున్నటువంటి యువత ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి ఏకైక సమస్య ఒకటి ఉంది. యువతే ప్రధానంగా ఎదుర్కొంటుంది. అంటే అందరికీ ఉంది, ప్రధానంగా యువత ఉంది. అది ఏంటి? హార్మోనల్ డిసీజెస్. ఏమంటే కొంతమందికి కదా హార్మోనల్ డిసీజెస్ అనేవి లేడీస్కే. స్ట్రెస్, మొత్తం గుడ్. ఇది అంటే తారతమ్యం లేకుండా, ఏజ్తో సంబంధం లేకుండా వచ్చేటువంటి పెద్ద మానసిక సమస్య ఇది. ఈ అంటే మనసు మీద ప్రభావాన్ని చూపించేటువంటిది అట్మాస్ఫియర్. ఓకే. అందుకని మనం ప్రశాంతంగా ఉన్నామంటే నీ అట్మాస్ఫియర్, నువ్వు బాగున్నావంటే నీ అట్మాస్ఫియర్ బాగుంటుంది. ఇప్పుడు నువ్వు చిరాగ్గా ఉన్నావమ్మా, ఇప్పుడు ఇక్కడ మనం షూట్ చేద్దామని వచ్చాం, నీకు ఒక టైం లిమిట్ ఉంది, నేను ఏదో కొంచెం నానుస్తున్నాను చేయకుండా, అప్పుడు నీకు ఎలా ఉంటుంది? నువ్వు మాట్లాడే మాట ఆ స్వచ్ఛతని కోల్పోయి, సహనాన్ని కోల్పోయి ఏదో చేసేయాలి, త్వరగా వెళ్ళిపోవాలి అనే ఇదితో ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ మొత్తం చూసే వాళ్ళకి అందరికీ కూడా తెలుస్తుంది కదా. అది చాలా ముఖ్యం. ఇది మన మనస్సు మీద ప్రభావాన్ని చూపిస్తుంది. మన మనసు ఎందుకు చెడిపోతుంది ఇక్కడ కూడా మనం ప్రధానంగా అట్మాస్ఫియర్లోంచి తీసుకునేటువంటి ప్రాణశక్తిని, ప్రాణవాయువుని మన శరీరం లోపలికి వెళ్ళిన తర్వాత మారుస్తుంది. అపానంగా తీసుకుంటున్నాం, ప్రాణంగా ఉంటుంది. ప్రాణం ఇంకేమవుతుంది? ఉదాన, వ్యాన, సమానం. 5 వాయువులు 5 ఉపవాయువులుగా, నాగధనుంజయ, కూర్మ, కృకుర, 5 వాయువులు 5 ఉపవాయువులుగా మారుతుంది. ఆ మార్పు జరగట్లేదు కాబట్టి మనం సమస్యలు ఎదుర్కొంటాం. దాన్ని మనం ప్రధానంగా ఎదుర్కోవడానికి ఈరోజు అంటే అందరికీ తెలిసిందే, కానీ పెద్దగా వాడరు. అది నాకు పడదు అంటే చాలా మందికి దానికి సెంటిమెంట్లు ఉంటాయి. ఏంటది? వాతం చేస్తుందని. అంటే ఆ పదార్థం ఏంటో చెప్పాలి కదా మనం చూసేవాళ్ళు. పొట్లకాయ అంటే వాతం అనగానే గుర్తొచ్చేస్తుంది. వీళ్ళు పొట్లకాయ గురించి మాట్లాడుతున్నారు. వాతం అనగానే బంగాళదుంపని వాతం అంటారు, గోంగూరని అంటారు. అంటే ఇంకా వాతం కాంది ఏంటి అంటే అసలు వాతం అంటే ఏంటో ముందు మనకి తెలియాలి. వాయు సంబంధమైనటువంటి పదార్థాల ద్వారా అది మనల్ని బ్యాలెన్స్ చేస్తుంది. మన శరీరంలో వాతము, పిత్తము, కఫము కూడా 3 బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు ఆ మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టు. ఆకలి వేయాలన్నా, దాహం వేయాలన్నా, నిద్రపోవాలన్నా ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఈ పదం తప్పు వాడటం. ఏది కూడా వాతం చేయదు, ఏది కూడా పిత్తం చేయదు, ఏది కూడా కఫాన్ని పెంచదు. మన శరీరంలో వాత, పిత్త, కఫాలు దోషప్రదమైతే ఈ పదార్థాలు వాటిని బ్యాలెన్స్ చేస్తాయి. ఇది ఎందుకంటే ఇది ప్రకృతి సహజం, ఆర్టిఫిషియల్ కాదు, మ్యాన్ మేడ్ కాదు. కాబట్టి వాటికి అవి ఉండవు. నీ శరీరంలో అది ప్రకోపించింది, దానివల్ల ఇది తినడం వల్ల దీనివల్ల నీకు ఆ సమస్య వచ్చింది అనుకుంటున్నావు. ఇది తిన్న తర్వాత నీకు ఆ సమస్య బయటపడింది. ఒంట్లో నొప్పులు వేరే ప్రాంతంలో వేరే రకంగా ఉన్నాయి, నువ్వు బంగాళదుంప తిన్న రోజు ఒళ్ళు నొప్పులు వచ్చినాయి. అప్పుడు నువ్వు బంగాళదుంపని ఆపాదిస్తున్నావు. నీ ఒంట్లో ఉన్న సమస్యని ఐడెంటిఫై చేస్తుంది, చూపిస్తుంది. పెయిన్ ఈజ్ ఇండికేటర్, సమస్య కాదు. దాన్ని చూపిస్తుంది కాబట్టి నువ్వు బంగాళదుంపని బ్లేమ్ చేస్తున్నావు. అలా మనం అంటే మన వాళ్ళకి అపోహలు చాలా ఉన్నాయి. అందులో పొట్లకాయ మీద కూడా ఒక
దుష్ప్రభ అవును. అపోహ ఉంది. ఉమ్, దాన్ని మనం మారుద్దాం, మార్చి తప్పకుండా. వాళ్ళకి అవసరం అది చాలా. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఉమ్. మీరు నైట్ ఎంత ఎంత సమయం ప్రశాంతంగా నిద్రపోతారు? ప్రశాంతంగా అన్నారు అందుకే ఆలోచిస్తున్నా, లేకపోతే ఆలోచించేదాన్ని కాదు. 5 నుంచి 6 గంటలు ప్రశాంతమైన నిద్ర అనుకుంటే. మీరు అనుకుంటున్నారు ఉమ్. 5 నుంచి 6 గంటలు ప్రశాంతమైన నిద్ర అనుకుంటున్నారు, కానీ మీకు గట్టిగా చేస్తే 2-3 గంటలే ఉంటుంది. ప్రశాంతమైనటువంటి నిద్ర అందరం కోల్పోయాం, అందరం కోల్పోయాం. అంటే నేను పొట్లకాయని విరివిగా వాడతాను. ఉమ్, 9:30కి ఫోన్ పక్కన పెట్టి పడుకుంటే తెల్లవారుజామున 4:30 వరకు కదలాల్సిన అవసరం లేదు. ఉమ్, అలా పడుకుంటాను. అంటే ఆ సమయాన్ని బట్టి నా శరీరం తను మార్చుకుంటుంది. కొంత సమయం లెఫ్ట్కి తిరిగి పడుకోవాలి. ఉమ్. అంటే అలా పడుకుని ఉండడం కూడా మంచిది కాదు. మంచిది కాదు. కొంత సమయం లెఫ్ట్కి తిరిగి పడుకోవాలి. అప్పుడు అంటే ఎడా పింగళ నాడులు సమతుల్యం మార్చుకుంటూ ఉంటాయి, ఉమ్, అవి మార్చుకోవాలి. ఆ తిరిగిన తిరుగుడు కూడా నాకు తెలియకూడదు. అది అది చేసేది ప్రశాంతమైన అది ప్రశాంతమైనటువంటి నిద్ర. దానికి సంబంధించి మనం పొట్లకాయ గురించి మాట్లాడుతున్నాం. ఉమ్. ఈ పొట్లకాయ ఆ ప్రశాంతమైనటువంటి నిద్రనిస్తుంది. ఓ, ఓకే. ఇది కర్కాటక రాశికి సంబంధించింది. ఉమ్, అలాగే మాసాల్లో ఇది మనం ఆషాఢ మాసంలో ప్రవేశించాం. ఆషాఢ మాసానికి పొట్లకాయకి మనసుకి సంబంధం ఉంది. ఉమ్, దానిని మనం అనుసంధానంగా చేసుకునే ఈ తీసుకురావడం జరిగింది. ఓకే. ఈ పొట్లకాయ కర్కాటక రాశి, చంద్రుడు మనస్కారకుడు. మనసు ఎవరికైతే ప్రశాంతంగా ఉందో వాళ్ళు హాయిగా గుండెల మీద చేసుకుని నిద్రపోతారు. ఉమ్, ఆ గుండెల మీద చేసుకుని నిద్రపోయే పరిస్థితి లేని వాళ్ళందరికీ ఇది చాలా అవసరం. అంటే అసలు ఒక వెజిటేబుల్ లేదంటే మనకున్న కాయగూర మనసుకి సంబంధించిన రోగాలను తగ్గిస్తుంది అని బిలీవ్ చేయడం చాలా కష్టంగా ఉంది. చాలా కష్టం. ఫిజికల్ ఎయిల్మెంట్స్ సరే, ఏదో దాంట్లో ఉన్న వైటమిన్స్ వల్ల మినరల్స్ వల్ల ఫిజికల్గా ఏవో మార్పులు వస్తాయంటే నమ్ముతాం అందరూ. కానీ మనసుకు సంబంధించి పొట్లకాయ అనేది నాకు తెలుసు, కొత్త విషయం ఇది చాలా. కొత్తది కదమ్మా. ఇంచుమించు ఒక 5-6 ఏళ్ళుగా దీని మీద నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఉమ్, వెజిటేబుల్ థెరపీ మీద పిహెచ్డి చేస్తున్నాను. ఉమ్, చాలా మందికి అపోహలు. ప్రెగ్నెంట్ లేడీస్ ప్రోటీన్ అంటే మాంసాహారం ఇలాంటివి లేకపోతే ఉమ్, వాళ్ళు బేబీ గ్రో అవ్వడం కష్టం. అవును. ఒక 2 కేసెస్ నా చేతిలో జరుగుతున్నాయి. డెలివరీకి దగ్గరకు వచ్చేసి ఉన్నారు. వాళ్ళ బేబీ గ్రోత్ చాలా హ్యాపీగా ఉంది, హెల్తీగా ఉంది, వితౌట్ నాన్ వెజ్. మాంసాహారం లేకుండా, ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా లేకుండా ఉమ్, కేవలం వెజిటేబుల్స్తో ఓకే. న్యాచురల్గా వాళ్ళ బేబీస్ ఎంత ఆరోగ్యంగా ఉండబోతున్నాయి నేను ఒక 2-3 నెలల్లో ట్రైడ్ అండ్ చూపించగలను. టెస్టెడ్ అంటున్నారు. ఉమ్, అంటే నేను కొన్ని లక్షల కేసులు చేశాను, వేలు నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడిన కేసులు చేశాను, లక్షల్లో నా వీడియోలు చూసి చేసిన వాళ్ళు ఉన్నారు, అవును. వేలల్లో నా దగ్గరకు వచ్చారు, నేను వాళ్ళతో మాట్లాడి చేశాను. ఇప్పుడు ఈ ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ కేసెస్ ఏదైతే ఉందో పూర్తిగా శాకాహారంతో రా వెజిటబుల్స్తో చేసి చూపించబోతున్నాం. ఓకే. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఈ వాయుమండల వ్యవస్థ, మన శరీరం 12 మండలాల మీద ఆధారపడుతుంది. డైజెషన్ సిస్టమ్, యూరినేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, బయోమెట్రిక్ క్లాక్ అంటే ఏ సమయానికి బయాలజికల్ క్లాక్. డిఎన్ఏ, కణజాల వ్యవస్థ, లివర్, చర్మ వ్యవస్థ, రెస్పిరేటరీ ఊపిరితిత్తుల వ్యవస్థ, దాని లింఫాటిక్ సిస్టమ్, డ్రైనేజ్, తర్వాత బోను, తర్వాత హార్మోనల్ ఎక్సోక్రైన్ గ్లాండ్, సర్క్యులేటరీ సిస్టమ్. ఈ 12 సిస్టమ్స్ మీద ఆధారపడి మాత్రమే మన శరీరం గటాన్ అవుతుంది. ఈ 12 వాటికి 12 రకాల కూరగాయలు ఉన్నాయి. అంటే మనకు కూరగాయలు చాలా ఉన్నాయి, కానీ ప్రత్యేకంగా ఈ కూరగాయల్లో ఆ పోషకాలు మనకు అవసరమైనటువంటి అద్భుతమైనటువంటి విలువలు ఉన్నాయి. దాంట్లో మనం ప్రధానంగా ఈ బయోమెట్రిక్ క్లాక్ అనేటువంటి ఆ వ్యవస్థని నియంత్రించి మనకు అవసరానికి తగ్గట్టుగా చేసేటువంటి పొట్లకాయని మనం రా ఫామ్లోనే తీసుకోవాలి. అంటే బాయిల్ చేయటం, కుక్ చేయటం అలాంటివి లేకుండా మనం డైరెక్ట్గా రాగా తీసేసుకోవచ్చు. ఓకే. ఇన్సోమ్నియా సమస్యకి బాగా ఉపయోగపడుతుంది. చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఓకే. అంటే ఎన్ని రోజుల్లో మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది ఈ రోజు మనం చూపించే రెసిపీ? ఇవాళ అంటే మీకు చాలా అంటే నిద్ర మాత్రలు వేసుకుంటే కానీ నిద్ర రాని స్థితిలో ఉన్న వాళ్ళకి ఒక 3 డేస్లో అంటే డేలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల 200 గ్రామ్స్ పొట్లకాయ, ప్రధానంగా ఇందులో వేసుకునే పొట్లకాయ 200 గ్రామ్స్, ఒక ఉసిరి, పెద్ద ఉసిరికాయ, మనం ఒక ఉసిరికాయ తీసుకుంటున్నాం, అలాగే మింట్ ఒక 100 గ్రామ్స్ మింట్, పుదీనా, మిరియాల పొడి, సైంధవ లవణం కానీ ఇక కల్లుప్పు కానీ వేసుకుంటాం. బ్లాక్ సాల్ట్ దొరికితే ఇంకా మంచిది. అంటే సైంధవ లవణాన్ని కొన్ని రకాల మసాలా దినుసులతో వండుతారు దాన్ని, అది దాన్ని బ్లాక్ సాల్ట్ అంటాం. మీకు తెలిసే ఉండొచ్చు, పానీపూరిలో పానీలో వేసేటువంటి బ్లాక్ సాల్ట్ వేస్తే ఇంకొంచెం మనకు ఆ విలువలు అందుతాయి అన్నమాట. ఈ 3 times 200 గ్రామ్స్ చొప్పున 3 days తీసుకుంటే మీకు దాని రిజల్ట్ అర్థమైపోతుంది. ఇన్సోమినియా సమస్య అంటే మలబద్ధకాన్ని దూరం చేస్తుంది, వాయువు కదిలిస్తుంది. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి జడ పదార్థాలు
టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోయినాయో నువ్వు తేలికవుతావు. పడుకునే సమయానికి మన శరీరం మీద మనసు మీద ఎలాంటి వ్యర్థాలు లేని స్థితిలో మనం ఉండాలి, భారం లేకుండా. అప్పుడు ప్రశాంతమైన నిద్ర వస్తుంది. ఓకే. దానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఓకే. జార్ పెట్టుకో తల్లి, పొట్లకాయ వేసుకోండి. పచ్చి పొట్లకాయ వేసేసుకుంటాం 200 గ్రాములు. శుభ్రంగా, అంటే దీనికి పెస్టిసైడ్స్ వాడతారు, పురుగు మందులు కొడతారు కదా, చాలా అపోహలు ఉన్నాయి. ఫస్ట్ అంటే ఇది మనల్ని రక్షిస్తుంది. ఇది మనల్ని రక్షిస్తుంది అన్నప్పుడు తనని తాను రక్షించుకోలేదా? ప్రకృతి నుంచి మనం చేసేటువంటి, అంటే ప్రకృతి సహజంగా, అంటే ఇవాళ పెస్టిసైడ్స్ ఏవో పురుగు మందులు కొట్టారు, నెక్స్ట్ డే మార్నింగ్ సన్ రైజ్ వస్తుంది, సన్ రైజ్ దాన్ని క్లైమ్ చేస్తుంది. సూర్యుడు దానికి, అంటే సూర్యుని అవి అనుసరిస్తాయి, సూర్య ప్రాణశక్తితో అవి జీవనాన్ని సాగిస్తాయి. అవి మనకి ఇలా కాకుండా ప్రకృతికి వ్యతిరేకంగా ఉండవు, ప్రకృతిలో ఉంటాయి. కాబట్టి ఆ ఇబ్బంది లేదు. ఒకవేళ మీకు అనుమానం ఉంది అంటే క్లీన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అది ఉప్పు నీళ్ళతో కడగండి, క్లీన్ చేసుకోండి. అలాగే వెనిగర్ నీళ్ళతో కడుక్కోండి. పైన నీట్గా, మరి ఎక్కువ కడిగేయద్దు, ఓన్లీ లైట్ గా కడగండి. 10-15 మినిట్స్ ఉప్పు నీళ్ళలో సోక్ చేసి తర్వాత శుభ్రంగా నార్మల్ వాటర్తో కడుక్కొని చేసుకోవచ్చు. మరి ఎక్కువ కర్రీ వండినట్టు ఉప్పు పసుపు వేసి అలా చేయకూడదు. నార్మల్ గా పైన వాష్ చేయండి. దాంతో పాటు ఉసిరికాయ ఆమ్లా, ఒక 2 ఉసిరికాయలు కదండి. 2 ఉసిరికాయలు, ఒక 100 గ్రామ్స్ మింట్ పుదీనా, ఒక 200 గ్రామ్స్ వాటర్, 200 ml. ఇది ఇలా సరిపోతుందండి? సరిపోతుంది. దీన్ని మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. సాధారణంగా చాలా మంది వెజిటబుల్ జ్యూసెస్ అవి స్ట్రెయిన్ చేస్తే పోషకాలు పోతాయి ఇవన్నీ చెప్తారు కదా, ఈ స్ట్రెయిన్ చేసుకుని తాగితే బెటరా? అంటే దీనికి అవసరం లేదమ్మా. అంటే ఇప్పుడు చాలా మంది క్యారెట్, బీట్రూట్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇందులో పోషకాలు అన్నీ ఉంటాయి అని కూడా చెప్తారు. మాక్సిమం ఆ లిక్విడ్ లోకి వచ్చేస్తాయి. ఓకే. మనం మిక్సీ మీద ఆధారపడి ఉంటుంది, ఎంత ఫైన్ గా మెత్తగా చేసుకుంటాము అంత. కంపల్సరీ చేయాలని లేదు, తాగగలిగితే చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఇదేనమ్మా నిద్రకి అద్భుతమైనటువంటి ఔషధం. ఆల్మోస్ట్ ఒక స్లీపింగ్ పిల్ లాగా. స్లీపింగ్ పిల్ అని చెప్పడం సరిపోదు. ఇది అంటే స్లీపింగ్ పిల్ నిద్ర స్లీప్ని ఇస్తుంది, ఒకటే ఇస్తుంది, కానీ ఇది మన ప్రశాంతమైనటువంటి నిద్రని ఇస్తుంది. అంటే మీరు క్వాంటిటీ సరిపోదమ్మా, మనం వేసింది 200 ml వాటర్ వేసాం. అంటే మనం మిక్సీ ఇంకొంచెం ఫైన్ క్వాలిటీ చేసి బాగా గట్టిగా వడకడితే తక్కువ వేస్ట్ అంత ఏం పోదు, ఎంత పోతుంది. గ్లాస్ నిండుగా, అంటే మినిమం 200 ml 200 గ్రాముల పొట్లకాయ ముక్క, 2 ఉసిరికాయలు, కాబట్టి మంచి క్వాంటిటీ వస్తుంది. అంత క్వాంటిటీ తీసుకోవాలి మినిమం పెద్దవాళ్ళు అయితే. చిన్నవాళ్ళకి అంత అవసరం లేదు, ఒక 100 ml 50 ml వరకు రోజుకి 2-3 సార్లు ఇస్తే. అంటే ఇప్పుడు చాలా మంది చూడండి, మీకు బాణ పొట్టలు ఉంటాయి, ఎదరికి తన్నేసి ఇలా బ్యాక్ ఉంటాయి. అంటే అది బ్లోటింగ్, అది ఫ్యాటు లేకపోతే అది కాదు, వాళ్ళ లోపల వాయువులు చెడిపోయినాయి. ఆ చెడిపోయినటువంటి వాయుమండలాన్ని ఇది బాగు చేస్తుంది, సెట్ చేస్తుంది. మీరు వాడితే మొదలుపెట్టిన 2-3 రోజుల్లోనే పొట్ట వెనక్కి లాగడం గమనిస్తారు. 2-3 రోజుల్లోనే పడుకుంటే నేను చెప్పిన ఇమ్మీడియట్ గా నిద్రలోకి వెళ్ళిపోవటం, ప్రశాంతమైనటువంటి నిద్ర ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే వాయుమండల వ్యవస్థ లోపలికి వెళ్ళిన ఆ ఉపవాయువు కంటి దగ్గరకు వస్తే కను రెప్పబడుతుంది, చెవి దగ్గర పెడితే చెవి వినపడుతుంది. వాయుమండల వ్యవస్థ వల్లే కళ్ళు తెరుచుకున్న, నోరు మాట్లాడినప్పుడు ఈ చెయ్యి ఎలా మూమెంట్ తీసుకుందంటే దేనివల్ల? ఆ వాక్యూమ్, రైట్, ఆ వ్యవస్థని ఇది పని చేపిస్తుంది. అది అద్భుతమైనటువంటి ఔషధం పొట్లకాయ, ప్రకృతి సహజంగా ఇచ్చింది. చాలా మంది చాలా రకాలు ఆర్టిఫిషియల్వి, సింథటిక్స్ చాలా వచ్చినాయి మనకి నిద్ర కోసం, అవన్నీ వాడుతుంటారు. ఇది మనకి మన పెరట్లో దొరికేటువంటి అద్భుతమైనటువంటి స్నేక్ గార్డ్ పొట్లకాయ జ్యూస్ ఫర్ ఇన్సోమ్నియా అండ్ మెంటల్ హెల్త్ కోసం. మానసిక, కొంతమంది స్వీట్ వర్జన్ తాగాలనిపిస్తే దీంట్లో ఆ సాల్ట్ ప్లేస్ లో హనీ వేసుకోవచ్చు, బెల్లం వేసుకోవచ్చు, పాత బెల్లం వేసుకుంటే ఇంకా వేరే బెనిఫిట్స్ కూడా. ఒక నిమ్మ చెక్క పిండుకున్న ఆల్రెడీ మనం టేస్ట్ కోసం ఉసిరికాయ వేసాం, అది పుల్లగానే ఉంటుంది. ఒకవేళ ఉసిరికాయ దొరకనప్పుడు మనం తొక్కతో సహా నిమ్మకాయను వాడచ్చు. తొక్కతో సహా నిమ్మకాయను వాడితే ఇంకొంచెం వేరే బెనిఫిట్స్ కూడా వస్తాయి. ఓకే, ఒకసారి సిప్ చేయండి.
నేను యాక్చువల్లీ చాలా భయపడ్డాను చేస్తూ ఇప్పుడు నేను టేస్ట్ చేయాలి అని చెప్పి. కానీ పొట్లకాయలు యూజువల్లీ మనం వండినప్పుడు కూడా ఒక రకమైన వాసన వస్తుంది. ఆ వగర్ అనేది ఉంటుంది. పచ్చి వాసన కూడా లేదు దీంట్లో. బాగా ఆమ్లా వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంది, రుచికరంగా ఉంది. అంటే ఆ పొగరే దాని పొగరమ్మా. ఆ పొట్లకాయకి పొగరు. ఎందుకంటే నేను పడుకోబెట్టగలను, ఎలాంటి వాడినైనా సరే ఆ సమయానికి నేను పడుకోబెట్టగలనే పొగరు ఆ వగరు రూపంలో వ్యక్తం చేస్తూ ఉంటుంది. అందులో నిమ్మకాయ వెళ్ళి ఆ పొగరుని కొంచెం అలా కాదులే మనం పడుకోబెడదాం, ప్రశాంతంగా పడుకోబెడదాం అని నిమ్మకాయ దాని పొగరుని బ్యాలెన్స్ చేసి, అంటే ఎలాంటి శ్రమ లేకుండా సింపుల్గా ఈజీగా మనం చేసుకోవడానికి ఈ స్టెరాయిడ్స్ వీటి అంటే పిల్స్‌కి అలవాటు పడ్డం అవన్నీ మళ్ళీ మనకు అలవాటు, హ్యాబిట్ ఫార్మింగ్ అవన్నీ. సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమి లేకుండా అద్భుతమైనటువంటి, అంటే ఈ నెల అంతా కూడా ఆషాఢ మాసం అంతా కూడా పొట్లకాయ విరివిగా లభిస్తుంది. ప్రకృతికి తెలుసు ఏ సమయానికి ఏది అవసరం ఇవ్వాలి, మన శరీరానికి ఏది అవసరం. మనం ప్రకృతిని అనుసరిస్తే ఆరోగ్యంగా హాయిగా ఉంటాం, మన ప్రకృతి కూడా బాగుంటుంది. అందుకని ఎన్విరాన్మెంట్ క్లెన్జింగ్ ప్రాసెస్లో ఎన్విరాన్మెంట్ రక్షించుకునే బాధ్యతలు, కాయగూరలు విరివిగా వాడదాం, సింథటిక్స్ టాబ్లెట్లు మెడిసిన్స్ని విడిచిపెడదాం, ఆరోగ్యంగా జీవిద్దాం. తప్పకుండా. మరి క్లోజ్ చేసే ముందు ఒక చిన్న సందేహం, పొట్లకాయ కూర తిన్నా కూడా ఇదే బెనిఫిట్ వస్తుందా? వస్తుంది, కానీ తక్కువ వస్తుంది. ఎందుకంటే మీరు కడిగేటప్పుడే మొత్తం మ్యాక్సిమం పైన, అందుకే నేను ప్రతిదానికి నిమ్మకాయ కూడా తొక్కతో వాడమంటాను. నిమ్మకాయని కూడా తొక్కతో జ్యూస్ చేసేస్తాను. దాంట్లో ఆ పైన ఉన్నటువంటి ఆ లేయర్లో అద్భుతాలు ఉన్నాయి. అది పొట్లకాయలో కూడా ఉన్నాయి. వండితే కొంత కడగడం ద్వారా కొంత పోతున్నాయి, స్టీమ్ వేడి మీద కొంత పోతున్నాయి. మీరు అలాగా కావాలనుకుంటే ఆవిరి పట్టి వండుకోవడం ద్వారా పెద్దగా లాస్ అవ్వదు. వేపడం కంటే మీరు లైట్గా దాన్ని హాఫ్ బాయిల్డ్ చేసుకుని కొంచెం తాలింపు వేసుకుని పచ్చి పచ్చిగా తినేయగలిగితే టేస్టీగానే ఉంటాయి. ఇవన్నీ అద్భుతాలు. నేను వీలైతే మనం ఫర్దర్గా ఆ కుకింగ్ ఎలా చేయాలి, స్టీమ్ ఎలా చేయాలి, కుకింగ్ ఎలా చేయాలి కూడా చూపించవచ్చు. నేను రెగ్యులర్గా చేసేదే, ప్రతిరోజు నేను నా ఆహారపు అలవాట్లు ఇవే. ఇప్పుడు అంటే నన్ను తీసుకెళ్ళి మీరు టెస్ట్ చేస్తే మీకు ఎలాంటి దాన్ని ఏమంటారు నార్మల్స్ ఉండవు నా బాడీలో కానీ నా బ్లడ్లో కానీ. ఐఎమ్ రీచ్ 50, నేను 50లో ఉన్నాను ఇప్పుడు. ఒక 6-7 ఏళ్ళుగా ఈ వెజిటేబుల్ థెరపీని అనుసరిస్తున్నాను. మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి. అదే నా ఆరోగ్య రహస్యం, ఇదే అందరి ఆరోగ్యానికి రహస్యం అవుతుంది. మరి విక్రమాదిత్య గారు చెప్పినట్టుగా మనందరికీ మానసిక సమస్యలు, నిద్ర లేకపోవడం అన్నది చాలా కామన్గా చూస్తున్న సమస్య. వయసుతో సంబంధం లేకుండా, చేసే పనితో సంబంధం లేకుండా అందరికీ స్ట్రెస్, యాంగ్జైటీ లెవెల్స్ ఉంటున్నాయి. ఇన్సోమినియా సమస్య కూడా ఉంటుంది. అసలు గంట అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా 7-8 గంటలు పడుకుంటే అబ్బా బాగా పడుకున్నాను అని అనుకునే రోజుల్లోకి ఆ స్థాయికి మనం వచ్చేసాము. అలాంటి సమస్యలు, ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో మన వంటింట్లోనే మనకు ఔషధాలు ఉన్నాయి. మన వెజిటబుల్స్ అంటే మన కాయగూరలోనే ఎన్నో రకాల పోషకాలు ఈ సమస్యల్ని తగ్గిస్తాయి అని ఈ ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమైంది కదా. మీరు కూడా ఈ సమస్యలతో బాధపడితే కనుక ఖచ్చితంగా ఈ రెసిపీని ప్రయత్నించండి. ధన్యవాదాలండి. సూర్యస్మితల్లి.